అందరికీ నమస్కారం. నేను మీ సందీప్ శృంగారపాటి. కూటమి ప్రభుత్వం సంబరాలు చేసుకోవటం జరిగింది. అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కూడా ఉంది అనుకోండి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పూర్తిగా సంబరాల్లో నిమగ్నమై చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. వాళ్ళు సంబరాలు చేసుకోవటంలో ఆంతర్యం ఏమిటనేది ప్రజలకు ఎవరికి అంతుపట్ల. అంటే వాళ్ళు సంబరాలు చేసుకుంటుంటే మేమేదో సాధించాము అని చెప్పేటువంటి ప్రయత్నం. మేము ఈ రాష్ట్రానికి సంవత్సర కాలంలో ఏదో ఒరగబెట్టాము, ఏదో అభివృద్ధి చేసేసాము, రాష్ట్రాన్ని ఉద్ధరించేసాము అని చెప్పేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి వాళ్ళు చూశారు. కానీ ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. వీళ్ళు ఏం చేశారని చెప్పి, వీళ్ళు ఏం సాధించారని చెప్పి వీళ్ళు సంబరాలు చేసుకుంటా ఉన్నారని చెప్పి అక్కడక్కడ ప్రజలు మాట్లాడుకోవటం నేను కూడా గమనిస్తూ వచ్చాను. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, ఇంకోలా చెప్పాలంటే వీళ్ళు కానీ ఒకసారి సంవత్సర కాలపు పాలన పూర్తయిన సందర్భంగా ఒకసారి వీళ్ళు ఆత్మ పరిశీలన చేసుకొని ఉన్నట్లయితే, ఒకవేళ వీళ్ళు ఆత్మ పరిశీలన చేసుకొని ఉంటే వీళ్ళు ఈ సంవత్సర కాలపు పాలన మీద వీళ్ళు మాట్లాడవలసినటువంటి విధానం ఏంటంటే, ప్రజలకు వీళ్ళు క్షమాపణ చెప్పాలి. ఎస్, మేము అనేకమైనటువంటి వాగ్దానాలు, అనేకమైనటువంటి హామీలు ఇచ్చి, సాధ్యము కాని హామీలు ఎన్నో ఇచ్చి మేము అధికారంలోనికి వచ్చాం. ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే మేము అబద్ధాలు చెప్పి మరీ అధికారంలోనికి వచ్చాము. ఈ సంవత్సర కాలంలో మేము కనీసం ఒక్క హామీ కూడా మేము నెరవేర్చలేకపోయాం. దయచేసి ప్రజలందరూ మమ్మల్ని క్షమించండి, ప్రజలందరూ మమ్మల్ని ఖచ్చితంగా మన్నించండి. ఈ సంవత్సరం మేము చేసినటువంటి తప్పు నెక్స్ట్ ఇయర్ మేము చేయము. కనీసం మేము ఇచ్చినటువంటి అనేకమైనటువంటి వాగ్దానాల్లో కనీసం 1, 2, 3 మేము నెరవేరుస్తాము అని చెప్పి ప్రజలకి నిజం చెప్పినట్లయితే ప్రజలు ఖచ్చితంగా క్షమిస్తారు. మీరు ఇచ్చినటువంటి హామీల్లో కనీసం ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకుండా, ఏదో ఒక వృద్ధాప్య పెన్షన్ లాంటి కాకుండా వీళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఏదో ఒక వాగ్దానమో 2 వాగ్దానాలు నెరవేర్చలేదంటే ఖచ్చితంగా ఎస్, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, అన్నీ సాధ్యపడదు అని చెప్పి ప్రజలు కూడా కన్విన్స్ అవుతారు. కానీ చెప్పినటువంటి వాగ్దానాల్లో ఒక్కటి కూడా నెరవేర్చకపోతే ఖచ్చితంగా ప్రజలకు క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరత ఉంది. కానీ అది మర్చిపోయి దాన్ని వదిలేసి సంవత్సర కాలం పూర్తయింది, మేము బ్రహ్మాండంగా చేసాము, ఎరగదీసేసాము అని చెప్పి సంబరాలు చేసుకుంటా ఉంటుంటే అక్కడక్కడ ప్రజలు మాట్లాడుకుంటుంది వింటా ఉంటే నవ్వొస్తూ ఉంది, ఒక పక్క బాధేస్తూ ఉంది. అసలు మీరు ఏం చేశారని చెప్పి మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారు? యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, లేదా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వటం ఏమైనా లేట్ అయితే ఈలోపు యువతకి నెలకి 3,000 చొప్పున ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అది చేశామని చెప్పి మీరు గర్వంగా మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారా? లేదా తల్లికి వందనం కింద ప్రతి ఏటా 15,000 చొప్పున ప్రతి విద్యార్థికి ఇస్తామని చెప్పి, మేము ఇస్తున్నామని చెప్పి మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారా? లేదా 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంటికి మేము ఉచితంగా ఇస్తామని చెప్పాము, ఎస్ మేము ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చెప్పి మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారా? ప్రతి రైతుకి ఏటా 20,000 చొప్పున ఇస్తామని చెప్పి మేము ప్రమాణం చేశాము, హామీ ఇచ్చాము, ఎస్ మేము ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తున్నామని చెప్పి మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారా? మహిళలకు ఇస్తానని చెప్పినటువంటి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తున్నామని చెప్పి మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారా?
లేకపోతే మహిళలకు ఇస్తామన్నటువంటి ఫ్రీ బస్ మేము ఇస్తున్నామని చెప్పి మీ గుండెల మీద మీరు చేయి వేసుకొని సిగ్గుపడాలి. మీరు ఇచ్చినటువంటి ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకుండా సంవత్సర కాలము మేము బ్రహ్మాండంగా చేసామని చెప్పి మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారంటే నిజంగా సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోనికి రాకముందు సాధ్యము కాని హామీలు ఇచ్చి అధికారంలోనికి వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చకపోతే ప్రజలు స్వచ్ఛందంగా స్పందించవలసినటువంటి అవసరత ఉంది. ప్రజలు కూడా ఆలోచించాలి, ప్రజలు కూడా ఖచ్చితంగా గమనించాలి. ప్రజలను మనం మోసపోయి అంతకాలం మోసం చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు ఉంటాయి. మనకి చేస్తాననేటువంటి వాగ్దానాలు చేయనప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా స్పందించాలి, ప్రభుత్వాలను నిలదీయాలి. అవసరమైతే స్వచ్ఛందంగా ప్రతి పోలీస్ స్టేషన్లోనికి వెళ్ళి ఇస్తాననేటువంటి వాగ్దానాలు చేస్తాననేటువంటి వాగ్దానాలు చేయకుండా ఉన్నందుకు ఖచ్చితంగా ప్రతి పోలీస్ స్టేషన్లోనికి వెళ్ళి ఈ ప్రభుత్వం మీద చీటింగ్ కేసులు నమోదు చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా స్పందించాలి. మనలో అవేర్నెస్ రాకపోతే, ప్రజల్లో స్వచ్ఛందంగా అవేర్నెస్ రాకపోతే ఇలాగే రాజకీయ పార్టీలు ఖచ్చితంగా మనల్ని మోసం చేస్తాయి అన్నటువంటిది వాస్తవం. ఎలక్షన్కు ముందు పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ ఎపిసోడ్ అంతట్లో చంద్రబాబు నాయుడు గారిది ఎంత పాత్ర ఉందో పవన్ కళ్యాణ్ గారిది అంతకంటే ఎక్కువ ఉందని చెప్పి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఆయన చాలా స్టేజీల మీద ప్రజలకు ఇస్తున్న ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను, ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ నాది అని చెప్పి ప్రజలకు ఎన్నో స్టేజీల మీద తను మాట ఇచ్చినటువంటి సందర్భం. కానీ ఎక్కడ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోవటం అనేది, అతను ఎంత స్వార్థంగా ప్రజల్ని ఎంత ప్రీప్లాన్డ్గా ప్రజలను మోసం చేశాడు అన్నది అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పి ఈ సంవత్సర కాలంలో మేము చేయలేకపోయాం, ఇక మిగిలినటువంటి 4 సంవత్సరాలైనా సరే మేము ఇచ్చినటువంటి హామీలను మేము ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి మీరు ప్రజలకు క్షమాపణ చెప్పి ఇక ముందున్నటువంటి కాలంలోనైనా సరే మీరు ప్రజలకు మేలు చేయాలని చెప్పి నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సందీప్ శృంగారపాటి. థ్యాంక్ యూ.